ఐశ్వర్య గారు, మీరేం చేస్తారో తెలీదు. ఎలాగైనా మా సాత్విక్ ప్రేమను గెలిపించాలా? వాళ్ళిద్దరి మధ్య ఆట ఇప్పుడే మొదలైంది. వాళ్ళు గట్టిగా ఓ తంతే నువ్వు జైల్లో ఉన్న పడతావు, లేకపోతే హిమాలయాల్లో ఉన్న పడతావు. సరే, భోజనం టైం అయింది, రండి కలిసి పోంచేద్దాం. నాకొద్దు బావా. ఏ తినొచ్చావా? లేదు బావా, మరి ఎందుకొద్దు? వీడితో కలిసి నేను తినను. హాయ్ అక్క. హాయ్. హలో అక్క. హలో. ఓ మీరా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను సూర్య. రండి. ఈ సీన్ చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది. శ్రీకృష్ణుని మంచి చేసుకోవాలని బావమరుదులు దుర్యోధనుడు అర్జునుడు ఎలా కూర్చున్నారో ఇప్పుడు వీళ్లు కూడా నిన్ను మంచి చేసుకోవాలని అలాగే కూర్చున్నారు. ఇంతకీ అర్జునుడు ఎవరో దుర్యోధనుడు ఎవరో చెప్పక్క. అవునక్క, చెప్పక్క. దుర్యోధనుడు ఎవరు, అర్జునుడు ఎవరు? చెప్పక్క. 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 నువ్వే దుర్యోధనుడివి, ఎందుకంటే నువ్వే తల దగ్గర కూర్చున్నావు. అంటే ఇక్కడ కూర్చున్నంత మాత్రం నేను దుర్యోధనుడు అయిపోతానా? అవును, నేను భక్తిగా కాళ్ళ దగ్గర కూర్చున్నాను కాబట్టి నేనే అర్జున్ని. కాళ్ళ దగ్గర కూర్చున్నంత మాత్రం అర్జునుడు అయిపోతావా? నువ్వు పొగరుగా కాళ్ళ దగ్గర కూర్చోలేక తల దగ్గర కూర్చున్నావు కాబట్టి నేనే అర్జున్ని. లేదు, నేను అర్జునుడిని. నేను కాళ్ళ దగ్గర కూర్చున్నా. బాబు నువ్వే చెప్పక్క. అవునక్క. చెప్పక్క. చెప్పక్క. సూర్య, ఏదో ఒకటి చెప్పకపోతే వీళ్ళని కొట్టేలా ఉన్నారు. ఇదిగో చూడండి, మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో నేను ఈవిడ కూడా ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వము. మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, ఓకేనా? కరెక్ట్ గా చెప్పావు సూర్య. అవునండి, మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదు సూర్య, నేను పని మీద బేగం బజార్కి వెళ్తుంటే వెళ్లేదారే కదా అని అలేఖ్య మీకు ఈ ఫైల్స్ ఇమ్మని చెప్పింది. ఓ అలాగా. ఓకే సూర్య, నేను వస్తాను. అయ్యో, కాఫీ అయినా తీసుకోకుండా వెళ్తారా? ఇప్పుడే లంచ్ చేసి వచ్చాను. ఓకే. అవును, మీ ఇద్దరు కూడా ఇక్కడ ఎందుకు? సూర్యని చూడమని అలేఖ్య చాలా ఫైల్స్ పంపించింది. ఇప్పుడు సూర్య వర్క్ చేసుకుంటాడు గాని మీరు కూడా పదండి. వస్తాను బావా. అలాగే, వస్తాను బాబు. వస్తాను సూర్య. ఓకే. బాయ్ అక్క. ఓకే బాయ్. వస్తానక్క. బాయ్.
వెరీ గుడ్. యూత్ మధ్య కూడా వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వార్ని చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నీలాంబరి, నువ్వు హర్షవర్ధన్లు కలిసి అర్జెంటుగా నేను చెప్పిన చోటుకు వచ్చేసేయండి. రండి మేడం. మీ ఇద్దరి జంట అదిరిపోయింది హర్షవర్ధన్. శుభ్రంగా నువ్వు నీలాంబరిని పెళ్లి చేసుకోకూడదు? సిగరెట్ పంచుకున్నట్టే జీవితాన్ని పంచుకున్నారనుకోండి, ఒకే చోట్లో పనిచేసుకుంటూ ఒకే ఇంట్లో పడుండొచ్చు. మేడం, దీన్ని పెళ్లి చేసుకోవడమా? నా పేరు మీద ఏ 10 కోట్లకో ఇన్సూరెన్స్ చేయించి నన్ను చంపేస్తుంది మేడం. నిన్ను వీడు మాత్రం తక్కువడా మేడం? 2 మేడంని మార్చి చివరికి మొదటి మేడం దగ్గరకు వచ్చాడు. వెన్నుపోటు ఎలా పడవాలో వీడిని చూసి నేర్చుకోవాలి. నీ గురించి తెలియాలి గాని రాజకీయ నాయకులు కూడా నిన్ను గురువుని చేసుకుంటారు. సరే గాని ఇది తీసుకోండి, 1 కోటి రూపాయలు. ఇద్దరూ చెరిసగం తీసుకోండి. మీరు చేయబోయే పనికి ఇది అడ్వాన్స్ అనుకోండి. ఏంటి మేడం ఆ పని? ఇప్పుడు ఐశ్వర్య ప్రెగ్నెంట్. ఐశ్వర్య తల్లి కాబోతోంది. ఆ విషయం అలేఖ్యకి ఇంకా తెలీదు. ఇప్పుడు నా ఈ కథలో 3 క్యారెక్టర్లు కూడా చూడ ముచ్చటగా, ఎమోషన్గా, బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యాయి. ఐశ్వర్య, అలేఖ్యాదేవి ముగ్గురికి ముగ్గురే అనిపించుకోబోతున్నారు. అలేఖ్యదేవి ఐశ్వర్య ఇంటికెళ్ళి నువ్వే కాదు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా నాకు శత్రువే అని తనని ఆశీర్వదించమని అడిగిన ఐశ్వర్యతో గొడవ పెట్టుకొని వచ్చింది. దీనిని మనం క్యాష్ చేసుకోవాలి. ఐ మీన్ వాడుకోవాలి. ఏ విధంగా మేడం? ఇప్పుడు మీరు ఐశ్వర్య ప్రాణాలకి ఎటువంటి ప్రమాదాన్ని రానివ్వకూడదు.
ఐశ్వర్య కడుపులో ఉన్న బిడ్డ మాత్రం చనిపోయేలా చేస్తారా? అలా పోవడానికి కారణం ఆ అలేఖ్య దేవిలే అని ఐశ్వర్య నమ్మేలా మాత్రం మీరు చెయ్యాలి. దాంతో ఐశ్వర్య అలేఖ్య దేవుల మీద పగపడుతుంది. ఒక సైక్లోన్ తుఫాన్లా, ఒక పైలిన్ తుఫాన్లా, లేటెస్ట్ లెహర్ తుఫాన్లా విజృంభిస్తుంది. మేడం, నేనెంతవరకు సుమారు 20 మర్డర్స్ దాకా చేసుంటాను. కానీ ఇలాంటి వైలెన్స్ ఎంతవరకు చేయలేదు. ఎప్పుడెప్పుడు చేస్తానని చాలా క్యూరియాసిటీగా ఉంది మేడం. చూడండి, ఇక్కడ ప్రాక్టికల్స్ కంటే థియరీ చాలా ముఖ్యం. ప్రత్యేకంగా మరీ చెప్తున్నాను, అలేఖ్య దేవిలే ఈ పని చేయించబోయారని ఐశ్వర్య నమ్మి తీరాలి. అలాగే మేడం. ఓకే, మేడం, ఇప్పుడు నేను ఐశ్వర్యకి అప్పుడే అంత ఎత్తు కడుపు లేదే. ఊరికే మేడం, ప్రాక్టీస్ కి. హర్షవర్ధన్ రెడీయా? నేను రెడీ. ఓకే, నౌ స్టార్ట్. ఇదిగో, దగ్గరికి రాకు. నేను ఐఎస్ కంపెనీ చైర్మన్ ని. నా గురించి నీకు తెలీదు. దగ్గరికి రావద్దు. ఏ ఐశ్వర్య, అలేఖ్యాదేవిలు నిన్ను దెబ్బకొట్టడానికి నన్ను పంపించారు. నీ ప్రెగ్నెన్సీని ఎలాగైనా సరే పోగొట్టమని నన్ను పంపించారు. నువ్వు ఈ మధ్యన రెచ్చిపోతున్నావంట. నిన్ను తగ్గించాలంటే రావద్దు. నన్నేం చేయొద్దు. దగ్గరికి రావద్దు. రావద్దు. దగ్గరికి రావద్దు. దగ్గరికి రావద్దు. రావద్దు. వద్దు. దగ్గరికి రావద్దు. వద్దు. రావద్దు. నా బిడ్డ నేను చేయొద్దు. గుడ్. నా బిడ్డ నేను చేయొద్దు. వద్దు. నన్ను మాతృత్వానికి దూరం చేయొద్దు ప్లీజ్. వద్దు. నన్ను మాతృత్వానికి దూరం చేయొద్దు ప్లీజ్. ప్లీజ్. వద్దు. నీకు దండం పెడతాను ప్లీజ్.
నా బిడ్డ నేను చేయొద్దు. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మేడం. అచ్చం ఇలాగే చేయాలి. ఐశ్వర్య, 9 నెలలు మోయబోయే నీ కడుపు 3 నాళ్ల ముచ్చటుగా మారబోతోంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్. అమ్మ జాగ్రత్త, చూసినాడు. ఏరా, భయపడ్డావా? అవునమ్మా, చాలా భయపడ్డాను. సారీరా, ఏదో ఆలోచిస్తూ ఉండటం వల్ల కాలు స్లిప్ అయ్యింది. ఇంకెప్పుడు కేర్లెస్ గా ఉండను, ఓకేనా? ఓకే అమ్మా. అమ్మా, నువ్వు నా కోసం ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నావో చెప్పు. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా లేచి 1 అవర్ వాకింగ్ చేస్తున్నాను. ఓకే, ఇంకా ఇంటికి రాగానే ఫ్రూట్స్ తిని పాలు తాగుతున్నాను. ఇంకా షార్ప్ 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్ వేసుకుంటున్నాను. మధ్యాహ్నం 12:30 కల్లా లంచ్ చేసి టానిక్ తాగుతాను. థ్యాంక్ యూ మమ్మీ, నా కోసం మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నావు. ఐ లవ్ యూ మమ్మీ. మేడం, మేడం. హర్షవర్ధన్, నువ్వా? కంగ్రాట్స్ మేడం. సంతోష్ గారు ఈ విషయం ఫోన్లో చెప్పారు. థ్యాంక్ యూ హర్షవర్ధన్. అవును, నీలాంబర్ ఏమైనా నిజం చెప్పిందా? లేదు మేడం, ఎంత టార్చర్ పెట్టినా ఆ నీలాంబరి నిజం చెప్పట్లేదు. అయితే ఒక పంచే హర్షవర్ధన్, నీలాంబర్ని పోలీసులకు అప్పగించు. వాళ్లే నిజం రాబడతారు. వద్దు మేడం, ఇలాంటి విషయాల్లో పోలీసులను ఇన్వాల్వ్ చేయడం అంత మంచిది కాదు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం. సరే, నువ్వు జాగ్రత్తగా నీలాంబర్ని కనిపెట్టుకునుండు. అలాగే మేడం, వెళ్ళొస్తాను మేడం. పద బంగారం, డాడీ వాళ్ళకి ప్యాకింగ్ లో హెల్ప్ చేద్దాం. ఓకే అమ్మా.
ఐశ్వర్య మేము వైజాగ్ లో పని ముగించుకొని రేపు మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తాం. అలాగే బావా. బావా నేను రావడం అవసరమా? ఇద్దరం ఇక్కడ లేకపోతే అక్కని ఎవరు చూసుకుంటారు? అయ్యో సాత్విక్, అది చాలా ఇంపార్టెంట్. నువ్వు కూడా మాకు ఇంపార్టెంట్ అక్క. అవును ఐశ్వర్య, నేను ఒక్కడనే ఆ పని ఫినిష్ చేసుకొస్తాను. సాత్విక్ నీ దగ్గరే ఉంటాడు. అయ్యో బావా, నీకక్కడ కంపల్సరీగా మన మనిషి అనేవాడు కావాలి. ప్రెగ్నెన్సీ ఇనిషియల్ స్టేజ్ లో డాక్టర్ ప్రయాణాలు చేయకూడదన్నారనే కదా నువ్వు నన్ను తీసుకెళ్ళడం లేదు. లేకపోతే నేను వచ్చేదాన్ని కదా. ఇప్పుడు నా బదులు సాత్విక్ వస్తున్నాడు అంతే. ఆ! అరే అక్క, ఏమైంది? ఏమైంది అక్క? అయ్యో ఏం కాలేదు, ఏదో షార్ప్ గా ఉంది, గుచ్చుకుందంతే. అక్క నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఏం కాలేదంటే వెంట ఐశ్వర్య, బ్లడ్ వస్తుంటాను. అందుకే నేను రాను బావా, అక్క దగ్గరే ఉండిపోతాను. అయ్యో సాత్విక్, దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? పైగా నువ్వు పక్కనుండగానే కదా ఇది గుచ్చుకుంది. ఇక్కడ నువ్వు ఉండి ఏం చేస్తావు? బయలుదేరు. యాదగిరి, అయ్యా అక్క నీకేం పర్లేదు కదా? ఏం పర్వాలేదు ఇట్రా, సాత్విక్, ఈ లగేజ్ తగ్గిపోతుంది. తీసుకెళ్ళి కార్లో పెట్టు. నొప్పేం లేదు. ఆ, సాత్విక్ ఆ బ్యాగ్ నువ్వు తీసుకో. అదిగో ఆ బ్యాగ్స్ కూడా అది ఆ తీసుకో. రెండు నువ్వు తీసుకెళ్ళు. రండి.